ఇంకా బారో చేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఇరిగేషన్ పోయే అవకాశం ఉంటుంది. మనకు నబార్డ్ ఫైనాన్సింగ్ కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కువ డబ్బులు మొబిలైజ్ చేసి తొందరగా ఖర్చు అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసిన కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం వస్తుంది. డైరీ ఇలాంటివి కూడా కొంత ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకో పక్క నరేగా డబ్బులు పెంచారు. 38,000 నుంచి 38,500 నుంచి 48,000 crores పెట్టారు. ఈజ్ అ గుడ్ థింగ్. దీనిపైన కన్వర్జెన్స్లో ఎక్కువ వాటర్ కన్జర్వేషన్కి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయేదానికి అవకాశం ఉంటుంది. విలేజ్లో ఎంప్లాయ్మెంటే కాకుండా అసెట్స్ క్రియేట్ చేయగలిగితే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దానికి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ కానీ ఇది చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇంకో పక్క హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హౌసింగ్ కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు. 1 కోటి ఇళ్ళు కడతామని, అదే మరి మిగిలినటన్నీ కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా రూరల్ ప్రోగ్రామ్స్ అని కలిపితే 1,87,000 కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా బడ్జెట్లో చూస్తే 3 ప్రధానంగా ఈసారి మార్పులు తీసుకొచ్చారు. మామూలుగా లాస్ట్ మూమెంట్లో బడ్జెట్ పెట్టి అక్కడి నుంచి అన్ని స్టేట్స్ కూడా ఎత్తుక్కొని వీళ్ళు మార్చి ఏప్రిల్లో పెట్టడం, మళ్ళా మేము ఎత్తుక్కోవడం, అది సెప్టెంబర్ అక్టోబర్ కావడం, అదరాబదరాగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితి నుంచి ఫిబ్రవరి 1కే బడ్జెట్ తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజెస్ ఆఫ్ ఫండ్స్ ఈజీగా చేయడానికి అవకాశం వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు సర్టనిటీతో బడ్జెట్ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు ఏ ప్రోగ్రాంలు పెట్టారో చూసుకొని ఆ ప్రోగ్రామ్స్ మనకి ఏవైతే వర్తింపవుతాయో అవన్నీ కూడా చూసుకొని ఈ 2 కూడా చేయడానికి అవకాశం వస్తుంది. రైల్వే బడ్జెట్ కూడా ఇంత మునుపంతా కూడా సెపరేట్ బడ్జెట్ పెట్టడం ఇవన్నీ కాకుండా టోటల్ బడ్జెట్లో ఇంటిగ్రేట్ చేశారు. అది 2వ మార్పు తీసుకొచ్చారు. 3వ మార్పు అతి ముఖ్యమైన మార్పు ప్లాన్ నాన్ ప్లాన్ మొత్తంతో 2 కలిపారు. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ప్లాను నాన్ ప్లాన్ ఈ 2 కూడా ఎప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కన్వీనియన్స్ కోసం పెట్టుకునేది ఇదన్నీ. ఎక్స్పెండిచర్లో ఎప్పుడు కూడా రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది బెటర్ తప్ప, దట్ ఈస్ ది క్రైటీరియా తప్ప, ప్లాను నాన్ ప్లాన్ అన్నప్పుడు కన్వీనియంట్ కోసం ఫిగర్స్ మార్చుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు 2 రైట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ చూసాం బడ్జెట్ మీద. సో బడ్జెట్ మీద ఆయన స్పందన మనం ఇంతవరకు లైవ్లో చూసాం.